వేదికగా క్షమాపణ చెప్తేనే మేము ఊరుకుంటాము, లేకపోతే ఇక్కడి నుంచి అందరికీ నమస్కారం. నా పేరు అనుష, మాది గోదావరికని. మొన్న అసెంబ్లీలో 26 తారీఖు రోజు ట్రాన్స్జెండర్స్ గురించి శ్రీధర్ బాబు గారు చెప్పడంలో వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ అయిన వాళ్ళు కించపరిచినట్టుగా హాస్యంగా నవ్వి మా గురించి వ్యతిరేకంగా మాట్లాడడంలో మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని తక్షణమే క్షమాపణ కోరుకోవాలని మేమందరం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ప్రతి జిల్లా, డిస్టిక్, స్టేట్ లెవెల్ మేమందరం కోరుకుంటున్నాము. బీఆర్ఎస్ బీఆర్ఎస్ అండి. నా పేరు కామేశ్వరి, మాది గోదావరికని. మొన్న 26 తారీఖు అసెంబ్లీలో జరిగిన సభలో మన మంత్రి గారైన శ్రీధర్ బాబు గారు ట్రాన్స్జెండర్ గురించి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ సభ్యులు నవ్వడం మాకు చాలా బాధగా ఉంది. సో దాని గురించి మా గురించి మొట్టమొదటిసారి దేశంలో అలాగే మన రాష్ట్రంలో మా గురించి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. మేము ఎక్కడైతే భిక్షాటన చేస్తున్నామో అక్కడ మాకు వాలంటరీగా ఉద్యోగాలు ఇస్తుంది. అలాగే స్త్రీలతో సమానంగా ఫ్రీ సర్వీస్ సౌకర్యం కల్పించింది. దీని ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తూ మేము పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు నవ్వడం వల్ల మాకు చాలా బాధగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తస్మాత్ జాగ్రత్త, మేము చాలా ఖండిస్తున్నాం దీన్ని. మీరు ఈ 10 సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు, మీరు బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు మా గురించి ఎక్కడైనా ఏ పేపర్ మీదన్నా టీజీ ట్రాన్స్జెండర్ రాసిన సమస్య లేనే లేదు, దాఖలాలే లేవు. సో ఏ ప్రభుత్వం అయితే మాకు ముందుకు వచ్చి పనిచేస్తున్న ఆ ప్రభుత్వాన్ని మేము సపోర్ట్గా ఉంటాము. మీరు ఇలాగే చేస్తే మీ పేరు లేకుండా చేస్తామని మేము మాటిస్తున్నాము. జై కాంగ్రెస్. మహిళలు, మాది గోదావరికని, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అండి. మొన్న 26 డేట్ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాకు రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు మహిళలతో సమానంగా మాకు ఫ్రీ బస్సు సౌకర్యము, అలాగే మాకు ఎక్కడైతే బిజినెస్ చేస్తామో అక్కడ మాకు ఫ్రీ మాకు వాలంటరీగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మాకు ఉద్యోగ వసతి అవన్నీ ఇప్పించిన సమావేశాన్ని బట్టి అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతుండగా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళందరూ మమ్మల్ని బాగా ఇట్లా కించపరిచే విధంగా నవ్వుకుంటూ మమ్మల్ని నిలవ చేశారు. మాకు చాలా మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నామండి. మాకు అలాంటి ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో మాకు ఎప్పుడు ఏ రోజు కానీ మమ్మల్ని ట్రాన్స్ వాళ్ళని గుర్తించిన రోజు పోలేదు, అసలు గుర్తించలేదు. మేము ట్రాన్స్ అంటే అసలు ఏంటి అనేది చిన్న చూపుగా చులకనగా చూసారు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇప్పుడిప్పుడే అన్ని రంగాలకు ముందుకు తీసుకుపోతున్నారండి. తీసుకుపోతున్న సమక్షంలో వీళ్ళు మన మంత్రి శ్రీధర్ బాబు గారు చర్చిస్తుండగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్ష నాయకులు వాళ్ళందరూ మమ్మల్ని కించపరిచే విధంగా నవ్విరండి. తక్షణమే మాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. మాది గోదావరి కానీ, నేను ట్రాన్స్ మహిళను, నా పేరు ధరణి దుర్గా.